గుడ్ మార్నింగ్, సిరి కార్ కన్సల్టెన్సీ కాకినాడ. ఈరోజు మనం చూస్తున్న వెహికల్ నెంబర్ AP05CY6795 మారుతి ఆల్టో 800 LXI, సెకండ్ ఓనర్, కంప్లీట్ సిల్వర్ కలర్ బాడీ, పెట్రోల్ వేరియంట్. ఓన్లీ పెట్రోల్ వేరియంట్, దీంట్లో నో ఎల్పిజి అండ్ నో సిఎన్జి. బండి అంతా మంచి కండిషన్స్లో ఉంది. వెహికల్ నుంచి చెప్పేదాకా మేజర్ స్క్రాచెస్, డెంట్స్, డ్యామేజ్ ఇలాంటి ఇష్యూస్ అయితే ఏమీ లేవు. ప్రజెంట్ మనకి వెహికల్ నాగమల్లి తోట కాకినాడ లొకేషన్లో అయితే అందుబాటులో ఉంది. ప్రజెంట్ ఈ వెహికల్ మీద ఎలాంటి ఫైనాన్స్లు కానీ నోటింగ్స్ ఇలాంటివి అయితే ఏమీ లేవు. డాక్యుమెంట్ అంతా కూడా చాలా క్లియర్గా ఉంది. ఇన్సూరెన్స్ అయితే రీసెంట్గానే ఎక్స్పైర్ అయిపోయింది. ప్రజెంట్ ఇన్సూరెన్స్ ఫోర్స్లో లేదు. బండి అంతా క్లియర్ చూసుకోవచ్చు. డ్యామేజ్ అంటే అయితే ఏం లేదు. ఫ్రంట్ విండ్షీల్డ్ మాత్రం ఒక క్రాక్ ఉంది. మళ్ళీ మీకు నేను క్లోజప్లో చూపిస్తాను నేను. అలాగే ఎక్స్టర్నల్ బాడీ అంటే ఎక్స్టర్నల్ రూఫ్ అంతా కూడా నీట్గానే ఉంది. సీలింగు చూస్తున్నారు కదా, ఎక్కడ డ్యామేజ్ లాంటివి అయితే ఏమీ లేవు. సో లో రీడింగ్ వెహికల్ ఇది. కస్టమర్ చెప్పాడంటే 100% షోరూమ్ ట్రాక్ అని చెప్తున్నారు. నేనైతే చెక్ చేయలేదు. మీలో ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక చెక్ చేసుకోవచ్చు. ఇక బ్యాక్ సైడ్ టైర్ ల్యాంప్స్, రైట్ లెఫ్ట్ టైర్ ల్యాంప్స్ అయితే బాగానే ఉన్నాయి. బాడీ ఫ్రేమ్ అయితే నీట్గా ఉంది. ఎక్కడ రస్ట్ కానీ డ్యామేజ్ కానీ అయితే ఏమీ లేదు. బాడీ కవర్ కూడా ఉంది. సో వెహికల్ అయితే మంచి కండిషన్లోనే ఉంది. ఇంకా డిక్కీ అంచుని చూస్తే ఎక్కడ రస్ట్ అయితే ఏం ఫామ్ కాలేదు. డిక్కీ కూడా ఒరిజినల్ పార్ట్, ఎక్సెప్ట్ విండ్షీల్డ్ మొత్తం అన్ని గ్లాసెస్ కూడా చాలా నీట్గా బాగానే ఉన్నాయి. వైపర్స్ అన్నీ కూడా వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ లేదు. ఫ్రంట్ రెండు వచ్చేసి పవర్ విండోస్ ఉంటాయి ఫ్రంట్ విండోస్కి. బ్యాక్ 2 విండోస్కి వచ్చేసి మాన్యువల్ విండోస్ అంటే చేత తిప్పేవి. అండ్ రీడింగ్ వచ్చేసి 31,400 కిలోమీటర్స్ తిరిగింది. ఓన్లీ 31,400 కిలోమీటర్. కస్టమర్ చెప్పడితే షోరూమ్ ట్రాక్ అని చెప్పారు పక్క. కానీ సో మీలో ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. సీట్ కవర్స్ అన్నీ నీట్గా మంచి కండిషన్లోనే ఉన్నాయి. ఎలాంటి కంప్లైంట్ లేదు. అలాగే ఇంటర్నల్ రూఫ్ కానీ అంతా కూడా పర్ఫెక్ట్ కండిషన్లోనే ఉంది. ఇంకా ఏసీ కానీ సస్పెన్షన్, స్టీరింగ్స్ ఇవన్నీ కూడా ఓకే. యాంకల్ సీట్ కవర్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఈ మోడల్ మీకు చెప్పడం మర్చాను. 2017 వెహికల్, మ్యానుఫ్యాక్చర్ అండ్ రిజిస్ట్రేషన్, లైఫ్ అప్ టు 2032. ఆ తర్వాత మళ్ళీ 5 years వెహికల్ లైఫ్ని రెన్యూవల్ చేసుకోవచ్చు. అంటే 32కి 5 years కలిపితే 37 దాకా లైఫ్ అనేది వస్తుంది. 4 టైర్లు కూడా సుమారు ఒక 20% టైర్స్ ఉన్నాయి. సో తొందరలోనే టైర్స్ అయితే మార్చుకోవాల్సి ఉంటుంది. టైర్స్ ఒకటి మార్చుకుంటున్నట్లయితే కనుక ఇంకా బండికి చెప్పేదాకా మెయింటెనెన్స్ అంటే ఏముండవు. ఇంకా లాంగ్ టర్మ్ ఇంకొక 50,000 కిలోమీటర్స్ దాకా బండి హ్యాపీగా తిరగచ్చు. అంటే ఇప్పుడు దాకా నేను వాడింది ఎక్కువ ఏంటంటే ఘాట్ రోడ్ సెట్ ఎక్కువ వాడిన వాళ్ళని టైర్లు తొందరగా రీపని. ఇది వచ్చేసి ఫస్ట్ సెట్ అంటే కార్తో పాటు వచ్చిన టైర్ సెట్. అండ్ ఫ్రంట్ డాష్ బోర్డ్ చూస్తున్నా అంత నీట్గా ఉంది. విండ్షీల్డ్ చూడండి ఇంకో సైడ్ కార్నర్లో ఉంది. డ్రైవింగ్కి అయితే ఇబ్బంది అయితే ఏమి ఉండదు. బట్ ఏదైతే బ్రేక్ ఉన్న విషయం చెప్పాలి కాబట్టి క్లియర్గా చూపిస్తున్నాను. దీంట్లో ఏదైనా వెహికల్ తీసుకున్నాక మినిమం ఒక 10,000 రూపీస్ మెయింటెనెన్స్ ఎక్స్పెక్ట్ చేయండి. ఫ్రంట్ హెడ్లైట్స్ రైట్ టు లెఫ్ట్ అయితే నీట్గా ఉన్నాయి. డ్యామేజ్ అయితే ఏమీ లేవు. నో స్క్రాచెస్, నో డిమ్ అయిపోవడం అనేది ఏమీ లేదు. ఇంజిన్ రూమ్ చూడండి అంత బాగానే ఉంది. ఆమ్రామ్ బ్యాటరీ ఉంది. ఆయిల్ లీకేజెస్ లాంటివి అయితే ఏమీ లేదు. అంత బాగానే ఉంది. ఈవెన్ ఫ్రంట్ వచ్చేసి బానెట్ కూడా అంతా నీట్గానే ఉంది. చెప్పుకోదగ్గ ఇష్యూస్ లాంటివి అయితే ఏమీ లేదు. అండ్ దీని మీద మన దగ్గర క్రెడిట్ కార్డ్ స్వైపింగ్ ఫెసిలిటీ ఉంది. సో మీలో ఎవరైనా క్రెడిట్ కార్డ్ హోల్డర్ ఉంటే మన దగ్గర కార్డ్ స్వైప్ చేసుకుని ఈఎంఐ కూడా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. అలాగే వెహికల్ ఫైనాన్స్కి వెళ్దాం అనుకున్నా కూడా మీకు సుమారు ఒక 70% వరకు ఫైనాన్స్ వస్తుంది. అండ్ వెహికల్ ప్రైస్ వచ్చేసి 2,25,000 ఫైనల్ ప్రైస్. ఇది బార్గెనింగ్ అయితే ఉండదు. 2,25,000. ఒకవేళ ఫైనాన్స్కి వెళ్ళినా కూడా సుమారు 1,50,000 దాకా ఫైనాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా మీరు ఇచ్చే డాక్యుమెంటేషన్స్, సివిల్ స్కోర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది మీకు ఎన్ని నెలలు మంత్కి ఎంత ఈఎంఐ పడుతుంది ఇవన్నీ కూడా మీకు కన్సర్న్ ఫైనాన్సర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బండి అంతా మంచి కండిషన్లో ఉంది. జస్ట్ తీసుకున్నాక ఒక 10,000 రూపీస్ మెయింటెనెన్స్ ఉంటుంది అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయండి. అది కూడా ఇంజిన్ సంబంధించింది కాదు. జనరల్ సర్వీస్ అంటే మీకు ఆయిల్స్ మార్చుకోవడం కానీ, ఫ్రంట్ విండ్షీల్డ్ మార్చుకోవడం కానీ ఈ ఎక్స్పెన్సెస్ ఉంటుందని చెప్పేసి చెప్తున్నాను నేను. సో ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ. సిరి కార్స్.